హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ డోర్ లాక్ స్విచ్ గురించి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ డోర్ లాక్ స్విచ్చెస్ని ఏ విధంగా మనము చెక్ చేయాలి, అలాగే సో ఏ కంపెనీ డోర్ లాక్ స్విచ్ అయినా సరే మనము వేరే బ్రాండ్ వాషింగ్ మెషిన్కి వేసుకోవచ్చా, లేదా సేమ్ బ్రాండ్ వాషింగ్ మెషిన్ డోర్ లాక్ స్విచ్ వేయాలా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఇక్కడ నా దగ్గర కొన్ని డోర్ లాక్ స్విచెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, మనకి మామూలుగా దొరికేవంటే ఐఎఫ్బి డోర్ లాక్ స్విచ్ దొరుకుతుంది. సో శాంసంగ్ డోర్ లాక్ స్విచ్ కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది. అలాగే ఇది కూడా వచ్చి మనకి హయ్యర్ వాషింగ్ మిషన్ది ఉంటుంది. అలాగే మనకి ఎల్జీ కూడా దొరుకుతుంది బయట వాషింగ్ మిషన్ డోర్ లాక్ స్విచెస్. మనకి దొరకనివి అంటే బాష్, సిమెన్స్, అలాగే షార్ప్ కంపెనీ. సో ఇది షార్ప్ కంపెనీ డోర్ లాక్ స్విచ్, షార్ప్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ది. సో ఈ డోర్ లాక్ స్విచ్ ఏమైనా ప్రాబ్లం అయిందంటే మనకి అవుట్ సైడ్ అవైలబిలిటీ లేదు. అలాగే బాష్, సో బాష్ కూడా సమ్టైమ్స్ మనకి అవైలబిలిటీ ఉండదు, దొరకదు అన్నమాట. సిమెన్స్ కూడా అంతే మనకి. సో సిమెన్స్ అండ్ బాష్ రెండు ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి, ఒకటే డోర్ లాక్ స్విచెస్ వస్తుంది. సో ఇది షార్ప్ది. సేమ్ మనకి బాష్లో సేమ్ ఈ విధంగానే కూడా డోర్ లాక్ స్విచెస్ కూడా వస్తాయి. ఆ డోర్ లాక్ స్విచ్ ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు మనకి డోర్ లాక్ స్విచ్ అనేది అవుట్ సైడ్ దొరకదు. కాబట్టి మనము ఏ విధంగా వేరే కంపెనీ డోర్ లాక్ స్విచ్ని దానికి రిప్లేస్మెంట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో సింపుల్గా మనము వేరే కంపెనీ డోర్ లాక్ స్విచ్ని బాష్ కానీ లేదా షార్ప్ కంపెనీ కానీ వేసుకోవచ్చు. సో బాష్కి మనము ఐఎఫ్బి డోర్ లాక్ స్విచ్ కూడా వేసుకోవచ్చు, లేదా శాంసంగ్ వేసుకోవచ్చు, లేదా ఎల్జీ వేసుకోవచ్చు. సో ఏ డోర్ లాక్ స్విచ్ అయినా మనం వేసుకోవచ్చు. ఎందుకంటే డోర్ లాక్ స్విచ్లో కామన్ పాయింట్ ఏంటంటే అన్ని డోర్ లాక్ స్విచ్చెస్లో సేమ్ ప్రొసీజరే ఉంటుంది, కానీ మనకి కామన్, లైవ్ అండ్ న్యూట్రల్ మాత్రమే మారుతుంది. సో అది మనము ఏది కామన్, ఏది లైవ్, అలాగే ఏది న్యూట్రల్ అనేది మనం చూసుకొని దాని తగ్గట్టు వైరింగ్ కనెక్షన్ ఇస్తే చాలు, డోర్ లాక్ అనేది మనకి పనిచేస్తుంది. ఇది వచ్చి ఐఎఫ్బి డోర్ లాక్ స్విచ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇది దాదాపు 10 years 15 years ఓల్డ్ మోడల్లో అయితే మీకు ఈ విధంగా ఉంటుంది ఐఎఫ్బి డోర్ లాక్ స్విచ్ అనేది. చూడండి, ఇలాంటి డోర్ లాక్ స్విచ్ ఉంటే మనకి క్లియర్గా అర్థమైపోతుంది, ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఉంది. ఇది కామన్, న్యూట్రల్ అండ్ లైవ్ అని కూడా అంటాము, లైన్ అని కూడా అంటాం దీన్ని. సో చూడండి, సో ఈ విధంగా ఉంటే మనము సింపుల్గా మనము వేరే ఏ కంపెనీ డోర్ లాక్ స్విచ్ అయినా లేదా వేరే ఏ కంపెనీ బ్రాండ్లో డోర్ లాక్ స్విచ్ ప్రాబ్లం ఉన్నా మనము ప్రజెంట్ మన దగ్గర ఏముంటుంది అది రిప్లేస్మెంట్ చేసి రెడీ చేయొచ్చు. సో ఇప్పుడు మనకు వస్తకంత డోర్ లాక్ స్విచ్చెస్లో ఆ విధంగా మెన్షన్ ఉండదు అనమాట. సో ఈ విధంగా 3, 4, 5, అలాగే 1, 2, 3, సో అలాగే 2, 3, 1, 2, 3, 1. సో ఈ విధంగా నంబర్ అని ఇస్తాను అనమాట. 3, 4, 5. సో ఇది చూడండి 3, 4, 5, 6. శాంసంగ్ వచ్చి 3, 4, 5. సో ఇలా నంబర్ ఇచ్చినప్పుడు మనము ఏ విధంగా డోర్ లాక్ స్విచ్లో కామన్ ఏది, న్యూట్రల్ ఏది, అలాగే లైవ్ ఏది అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, చాలా సింపుల్గా మీరు నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఇక్కడ మీకు చెప్పినట్టు ఇది ఐఎఫ్బి డోర్ లాక్ స్విచ్. దీంట్లో అయితే కామన్, న్యూట్రల్, లైవ్. సో మనము న్యూట్రల్ అండ్ లైన్కి పవర్ సప్లై ఇచ్చినప్పుడు
న్యూట్రల్ నుంచి కామన్కి కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే లైన్ కామన్, సో సప్లై అనేది ఇక్కడికి వస్తుంది అనమాట కామన్ పిన్కి. చూడండి ఫ్రెండ్స్, 3 పిన్ ఉన్నాయి, 1 2 3. సో ఈ పిన్ వచ్చినప్పుడు మనకి మామూలుగా డోర్ లాక్ అయిన తర్వాత మోటార్ కానీ, డ్రైన్ మోటార్ కానీ, ఇన్లెట్ వాల్ కానీ అనే దానికి సప్లై అనేది కామన్ నుంచి వెళ్తుంది. సో ఇది లైన్, ఇది న్యూట్రల్. ఒకసారి ఇది మీకు నేను ఆన్ చేసి చూపిస్తాను. ఇక్కడైతే మనకి క్లియర్గా ఉంది, లైన్ అనేది ఇదే, న్యూట్రల్, కామన్. సో కామన్ అనేది అన్ని దానికి సప్లై వెళ్తుంది అన్నమాట, కామన్. ఓకే, ఇప్పుడు దీన్ని మనము సిరీస్లో టెస్ట్ చేసి చూపిస్తాను మీకు. సో మీరు కూడా అంతే సిరీస్తో సింపుల్గా టెస్ట్ చేసుకోవచ్చు. చూడండి, సో లైన్, న్యూట్రల్, కామన్. ఇక్కడ ఇది డోర్ లాక్ అయినప్పుడు పైకి వస్తుంది బటన్. చూడండి ఫ్రెండ్స్, మీకు కనిపిస్తూ ఉంటుంది, ఇది ఇప్పుడు లోపల ఉంది, లాక్ అయినప్పుడు బయటకు వస్తుంది. ఓకే, సో అది లాక్ అవ్వాలి. దీన్ని హోల్డ్ చేసేదానికి ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ టెస్టర్ పెట్టాను, ఎందుకంటే ఇక్కడ న్యూట్రల్ అండ్ లైన్ రెండు షార్ట్ చేసినప్పుడు ఇది బటన్ టక్ అని అవుట్ సైడ్ వస్తుంది, కాబట్టి మనం ఇక్కడ దీనికి ప్లేస్ ఇచ్చినాము. డోర్ లాక్ అయినప్పుడు అయితే ఇది మామూలుగా ఈ పక్కకే వస్తుంది, స్లైడింగ్ అవుతుంది. చూడండి, ఇలా ఉంటుంది. సో డోర్ లాక్ అయినప్పుడు మనం డోర్ వేసినప్పుడు ఇలా వస్తుంది అన్నమాట. సో అప్పుడు ఇక్కడ ఉంటకంత బటన్ పైకి వస్తుంది, లాక్ అది. సో మీకు అది ఇప్పుడు పైకి రావాలి, నేను చూపిస్తాను. దానికోసం ఇక్కడ నేను టెస్టర్ పెడుతున్నాను అడ్డంగా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎల్ లైన్ మరి న్యూట్రల్కి నేను కనెక్ట్ చేస్తున్నాను సిరీస్తో. సో టక్ అని సౌండ్ వచ్చింది, మీకు వినిపించి ఉంటుంది అనుకుంటా ఫ్రెండ్స్. ఇప్పుడు మంది డోర్ లాక్ అయింది, ఇక్కడ చూడండి. సో బటన్ పైకి వచ్చింది, లాక్ అయింది అనమాట, డోర్ లాక్. ఇప్పుడు నేను తీసినా కూడా లాక్ అయి ఉంటుంది, చూడండి. సో స్లైడింగ్ ఇది వదలదు, ఇక్కడ లాక్ అయింది. సో ఇప్పుడు లాక్ అయినప్పుడు ఈ లైన్ అంతా కొంతది కామన్కి సప్లై రావాలి. సో వస్తూ ఉందో లేదా చూద్దాం. ఇంకొకసారి డోర్ లాక్ చేసి మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ మీకు సప్లై కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి కంటిన్యూటీ ఉండదు, చూడండి. డోర్ లాక్ అయిన తర్వాతనే మనకి కామన్లో సప్లై వస్తుంది, అంతకుముందు రాదు. చూడండి ఫ్రెండ్స్, ఎల్ఎన్ అండ్ కామన్. సో కామన్ అండ్ లైన్ రెండు టచ్ చేస్తున్నాను. సిరీస్లో కూడా ఎలాంటి లైట్ ఎలగడం లేదు, కంటిన్యూటీ రావడం లేదు, అంటే ఇక్కడ సప్లై రాలేదన్నమాట. ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను డోర్ లాక్కి సప్లై ఇస్తున్నాను. న్యూట్రల్, లైన్. సో టక్ అని సౌండ్ వచ్చింది. ఇప్పుడు మనకి డోర్ లాక్ అయింది. సో డోర్ లాక్ అయినప్పుడు మనకి లైన్ అంతా కామన్లో సప్లై రావాలి. చూద్దాం. ఇప్పుడు కామన్కి నేను టచ్ చేస్తున్నాను. సో కంటిన్యూటీ వస్తుంది ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు మనకి
ఇక్కడ ఎలాంటి సప్లై ఉండదు, లైన్ నుంచి కామన్ సప్లై వస్తూ ఉంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము డోర్ లాక్ స్విచ్ బాగుందా లేదా అనేది సిరీస్ ముఖాంతర డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి న్యూట్రల్, లైన్, కామన్ ఇక్కడ మెన్షన్ అయింది కాబట్టి మనము డైరెక్ట్గా చెక్ చేసుకున్నాము. కొన్ని బ్రాండ్లో అయితే అలా ఉండదు, మీకు చూపించాను కదా ఇంతకుముందే. ఎల్జీ, శాంసంగ్, ఐఎఫ్బి, బాష్, సిమెన్స్, దీంట్లో అయితే మనకి నంబర్స్ మాత్రమే ఉంటుంది. సో ఇది వచ్చి షార్ప్ కంపెనీ 543. సో 543 అని ఉంది. దీంట్లో కామన్ ఏది, న్యూట్రల్ ఏది, లైవ్ ఏది అనేది కూడా మనకి తెలియదు. సో అలాంటప్పుడు మనము ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే సేమ్ సిరీస్లోనే ముఖాంతరం మనము చెక్ చేసుకోవాలి. సో దీన్ని కూడా స్పేస్ ఇచ్చేద్దాం. సో ఇక్కడ ఇప్పుడు నాకు కూడా తెలీదు దీంట్లో కామన్ ఏది, లైన్ ఏది, న్యూట్రల్ ఏది అనుకుందాం. సో అప్పుడు ఏం చేయాలంటే సిరీస్తో ఫస్ట్ అండ్ లాస్ట్ 2 పిన్ టచ్ చేసి చూడండి. సో ఇప్పుడు ఇక్కడ సిరీస్లో లైట్ వెలగడం లేదు. సో అంటే ఇక్కడ కామన్, లైన్, సో కామన్, లైన్ అంతకంతది మనం టచ్ చేసామన్నమాట. న్యూట్రల్ అనేది సెంటర్లో ఉంది. సో ఇప్పుడు మనం ఏమేం చేయాలంటే ఈ పక్కది లైవా లేదా ఈ పక్కది కామనా మళ్ళీ చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు లాస్ట్ పిన్కి సెంటర్ పిన్ కనెక్ట్ చేద్దాం. సో సిరీస్లో లైట్ ఆన్ అయ్యి ఆఫ్ అయింది. ఇప్పుడు మనకి డోర్ లాక్ అయింది. సో టక్ అని సౌండ్ వచ్చింది. డోర్ లాక్ అయిన తర్వాత మనకి ఇన్ కేస్ ఇది కామన్ ఉంటే, లైవ్ ఉంటే ఇక్కడది కామన్ ఉండాలి. లాస్ట్ పిన్ టచ్ చేసినప్పుడు మనకి సిరీస్లో లైట్ ఆన్ అవ్వాలి, అంటే కంటిన్యూటీ రావాలి. సో చూడండి, ఇది కాదు కాబట్టి ఇది కామన్ కాదు, మనకి లైవ్ ఇదే. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి అప్పుడు న్యూట్రల్ అంతకంతది లాస్ట్లో ఉంది, ఇక్కడ కామన్ ఉంది, సెంటర్ వచ్చి లైవ్ ఉంది. సో ఇక్కడ మనకి కామన్, లైవ్ అంతకంతది ఇక్కడ వచ్చింది, న్యూట్రల్ అనేది లాస్ట్లో వచ్చింది. సో సిరీస్లో లైట్ ఆఫ్ అయిపోతుంది, అది జస్ట్ ఆన్ అయ్యి, కానీ కంటిన్యూటీ ఎంతకంతది రాదు. మనకి కంటిన్యూటీ వస్తకంతదు ఇక్కడ, ఇది లైన్, సో ఇది కామన్, పక్కనే ఉన్నాయి దీంట్లో. కానీ మనం ఇంతకుముందు చూసినంత ఐఎఫ్బిలో అయితే సెంటర్లో వచ్చి న్యూట్రల్. సో మనకి ఇక్కడ సెంటర్లో వచ్చి న్యూట్రల్ ఇచ్చినాడు, లైన్ కామన్, అంటే 2 లాస్ట్ పిన్ మనకి కంటిన్యూటీ వచ్చింది, న్యూట్రల్ వచ్చి కంటిన్యూటీ రాలేదు. కనెక్ట్ అయినప్పుడు మనకి కామన్, లైవ్ ఇక్కడ ఉంది. కానీ షార్ప్ కంపెనీలో సెంటర్ది ఈ పక్క లాస్ట్ది. సో ఫస్ట్ వన్, మిడల్ వన్ కామన్, లైన్ ఇచ్చినాడు, లాస్ట్ వచ్చి మనకి న్యూట్రల్ ఇచ్చినాడు. సో న్యూట్రల్, కామన్, ఇది న్యూట్రల్, ఇది కామన్. టచ్ చేసినప్పుడు మనకు సిరీస్లో లైట్ ఆన్ అయ్యి ఒక 10 సెకండ్స్ తర్వాత ఆఫ్ అవుతుంది. అప్పుడు డోర్ లాక్ అనేది ఆన్ అవుతుంది. డోర్ లాక్ ఆన్ అయినప్పుడు కామన్, లైవ్ కనెక్ట్ అవుతుంది. సో సిరీస్ లైట్ ఆన్ అని చూడండి, కంటిన్యూటీ వస్తూ ఉంది. ఐఎఫ్బిలో అయితే మనకి ఫస్ట్, లాస్ట్ కామన్, లైన్, సెంటర్లో వచ్చి న్యూట్రల్. షార్ప్ కంపెనీ డోర్ లాక్ స్విచ్లో అయితే ఫస్ట్, మిడల్, లాస్ట్ వన్ వచ్చి న్యూట్రల్ ఉంది. ఇక్కడ సెంటర్లో న్యూట్రల్ ఇచ్చినాడు. షార్ప్ కంపెనీ డోర్ లాక్ స్విచ్లో అయితే లాస్ట్లో న్యూట్రల్ ఇచ్చినాడు. సో మనం ఇప్పుడు ఇన్ కేస్ ఐఎఫ్బి డోర్ లాక్ స్విచ్ని షార్ప్ కంపెనీలో వాషింగ్ మిషన్లో
వేయాలనుకుంటే మనం చేయాల్సిండేది సెంటర్ లైన్ కామన్. సో లైన్ దానికి సెంటర్ ఇవ్వాలి, కామన్ దానికి ఈ పక్క ఫస్ట్ ఇవ్వాలి, న్యూట్రల్ వచ్చి ఈ పక్క లాస్ట్ ఇవ్వాలి. సో ఇక్కడ న్యూట్రల్ ఉంది, ఆ న్యూట్రల్ అనేది ఈ పక్క లాస్ట్ కనెక్ట్ చేస్తే మనము షార్ప్ కంపెనీ వాషింగ్ మిషన్లో ఐఎఫ్బి డోర్ లాక్ స్విచ్ పనిచేస్తుంది. సో ఈ విధంగా మనము సింపుల్ ఆగి ఏదైనా వేరే బ్రాండ్లో ఇన్ కేస్ ఇలాంటి మనకి ఇంపోర్టెడ్ కంపెనీ వాషింగ్ మిషన్ డోర్ లాక్ స్విచ్ దొరకలేదన్నప్పుడు కొన్ని డోర్ లాక్ స్విచ్ మార్క్ కంపెనీ ఉంది, షార్ప్ ఉంది, ఇంకా అలాగే బాష్, సిమెన్స్, ఇంకా వేరే వేరే కొన్ని కంపెనీలు ఉన్నాయి. అలాంటి కంపెనీ మనకి డోర్ లాక్ స్విచ్ అవైలబిలిటీ లేనప్పుడు సో ఈ విధంగా మనం మన దగ్గర ఉండే అవైలబిలిటీ ఉండకంత డోర్ లాక్ స్విచ్నే ఈ విధంగా మనము ఆ వాషింగ్ మిషన్లో మనము వేయచ్చు. ఈ విధంగా చూసుకొని మనము వేసింది అయితే ఆ వాషింగ్ మిషన్లో డోర్ లాక్ స్విచ్ బాగానే పనిచేస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే అన్ని వాషింగ్ మిషన్ డోర్ లాక్ స్విచ్ ప్రొసీజర్ ఒకటే ఉంటుంది. న్యూట్రల్ లైన్ కనెక్ట్ అయినప్పుడు మనకి కామన్గా సప్లై అనేది వస్తుంది. సో ఏ కంపెనీ వాషింగ్ మిషన్ అయినా ఇదే ప్రొసీజరే ఉంటుంది. సో ఈ విధంగా మనము చెక్ చేసుకొని వేరే వాషింగ్ మిషన్లో డోర్ లాక్ స్విచ్ని వేసుకోవచ్చు. సో ఇదే విధంగా ఇప్పుడు షార్ప్ కంపెనీ చూసాం, అలాగే బాష్ కంపెనీది కూడా చూద్దాం. సో ఇది వచ్చి మనకి బాష్ కంపెనీ డోర్ లాక్ స్విచ్. సో దీన్ని కూడా అంతే మనము ఇక్కడ అయితే 1 2 3 అని ఇచ్చినాడు చూడండి ఫ్రెండ్స్, 1 2 3. సో ఇప్పుడు దీంట్లో కామన్ అండ్ న్యూట్రల్ రెండు ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ నేను 1 and 2కి టచ్ చేస్తున్నాను. సో 1 2 టచ్ చేసినప్పుడు సిరీస్లో లైట్ వెలగడం లేదు. అలాగే 1 and 3కి టచ్ చేస్తాను. సో ఇక్కడ 1 3 కూడా మనకి న్యూట్రల్ కాదు, లైన్ లేదు. సో అలాంటప్పుడు మనకి 2 అనేది మనకి లైన్ ఉంటుందన్నమాట, న్యూట్రల్. సో ఇక్కడది న్యూట్రల్ అయినప్పుడు 3 వచ్చి మనకి కామన్ ఉండాలి, లైన్ ఉండాలి. సో చూడండి లైన్. సో డోర్ లాక్ స్విచ్ డోర్ లాక్ అయిందన్నమాట. ఇప్పుడు చూడండి ఓకే. సో డోర్ లాక్ అయింది. ఇప్పుడు 2 3. సో 2 3 మనం కనెక్ట్ చేసినప్పుడు డోర్ లాక్ అయింది. అంటే 3 లైన్ అన్నమాట, ఒకటి కామన్గా ఉంటుంది. సో 1 టచ్ చేసినప్పుడు కంటిన్యూటీ రావాలి, లేదు అంటే మనకి ఇక్కడ 2 3లో 3 వచ్చి న్యూట్రల్ ఉంటుంది. మనకి సేమ్ ఇంతకుముందు షార్ప్ కంపెనీలో ఎలా వచ్చిందో పక్క పక్కనే, అంటే షార్ప్ కంపెనీలో వచ్చి మనకి 4 and 5 అంటే పక్క పక్కనే వచ్చింది, కామన్ లైవ్. సో బాష్లో కూడా సేమ్ ప్రొసీజరే ఉంది, పక్క పక్కనే ఉంది. అంటే ఇది కామన్, ఫస్ట్ పిన్ కామన్, సెంటర్లో ఉండేదే లైవ్ ఉంటుంది. సో చూడండి డోర్ లాక్ అయింది కాబట్టి మనకి సిరీస్లో కంటిన్యూ లైట్ వెలుగుతూ ఉంది. సో అదేవిధంగా ఇది కూడా సేమ్ ఉంటుంది మనకి. ఇది వచ్చి సిమెన్స్ వాషింగ్ మిషన్ది. సో సిమెన్స్ వాషింగ్ మిషన్ కూడా మనకి సేమ్ బాష్ లాగానే ప్రొసీజర్ ఉంటుంది. 2 3 2 3 అనేది మనకి కామన్, న్యూట్రల్ అంతకంతది మనకి ఇక్కడ 3వ పిన్లో ఉంటుంది. లైన్ 2 1 కామన్. ఇప్పుడు మనం ఇది ప్రెస్ చేస్తే డోర్ లాక్ అవుతుంది. చూడండి డోర్ లాక్ అయింది. సో డోర్ లాక్ అయినప్పుడు 2 1 అంటే లైన్
కామన్ రెండు కనెక్ట్ అవుతాయి అన్నమాట. సిరీస్లో లైట్ వెలుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, 2 1 కనెక్ట్ చేసినప్పుడు మనకి సిరీస్లో లైట్ వెలుగుతూ ఉంది. సో షార్ప్, బాష్, సిమెన్స్ 3 ఒకే విధంగానే ఉన్నాయి. ఇక్కడ మనకి 3 ఎంతకంతది న్యూట్రల్, 2 అనేది లైన్, 1 అనేది కామన్. సిమెన్స్లో కూడా సేమ్, 3 అనేది న్యూట్రల్, 2 అంతకంతది లైన్, 1 కామన్గానే ఉంది. ఇక్కడ ఇంకా షార్ప్గా వచ్చినామంటే మనము 5 and 4, 5 అంతకంతది కామన్, 4 లైన్, 3 న్యూట్రల్. సో న్యూట్రల్ అంతకంతది లాస్ట్లో ఇచ్చినాడు. దీంట్లో కూడా అంతే, లాస్ట్లో ఉంది 3, దీంట్లో కూడా లాస్ట్లో ఉంది 3. మన ఐఎఫ్బిలో మాత్రమే న్యూట్రల్ సెంటర్లో ఉంది. సో న్యూ మోడల్ ఐఎఫ్బి వాషింగ్ మిషన్ డోర్ లాక్ స్విచ్లో కూడా చూద్దాం న్యూట్రల్ అంతకంతది సెంటర్లో ఉందో లేదా సైడ్లోని. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉండొచ్చు 231 నంబర్ ఉంది, 231. ఇది ఐఎఫ్బి డోర్ లాక్ స్విచ్. దీన్ని కూడా మనం టెస్ట్ చేసి చూద్దాం. ఇక్కడైతే మనకి కామన్ న్యూట్రల్ లైన్ పక్క పక్కన ఇచ్చినాడు. సో ఇన్ కేస్ దీంట్లో కూడా అలాగే ఉందా లేదా చూద్దాం. 2 3, ఇక్కడ 2 3 చూద్దాం. సో లేదు, లేదా 2 1 చెక్ చేద్దాం, అది కూడా లేదు. అయితే 3 1 చూద్దాం, 3 అలాగే 1. సో 3 1 టెస్ట్ చేసినప్పుడు సిరీస్లో లైట్ ఆఫ్ అయింది. ఓకే, డోర్ లాక్ అయిందన్నమాట. మీకు నేను ఇక్కడ ప్రెస్ చేస్తే టక్ అని సౌండ్ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నేను కొంచెం ఇలా లాక్తేనే డోర్ లాక్ పైకి వచ్చింది. ఇప్పుడు డోర్ లాక్ అయింది కాబట్టి ఇక్కడ కంటిన్యూటీ రావాలి మనకి. చూడండి, మనకి ఇక్కడ 3 1 చూడండి, 3 1 డోర్ లాక్ అవుతుంది అనమాట. 1 వచ్చి మనకి న్యూట్రల్, 2 వచ్చి కామన్, లైన్, 3 అనేది లైన్, 2 వచ్చి కామన్ అంటే సప్లై వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పాత డోర్ లాక్ స్విచ్లో అయితే న్యూట్రల్ అనేది సెంటర్లో ఉంది ఐఎఫ్బిలో. కొత్త ఐఎఫ్బి డోర్ లాక్ స్విచెస్లో అయితే మనకి న్యూట్రల్ అనేది ఫస్ట్లో ఉంది. ఇక్కడైతే సెంటర్లో ఇచ్చినాడు ఓల్డ్ డోర్ లాక్ స్విచ్లో అయితే. ఇప్పుడు ప్రజెంట్ అంతకంత డోర్ లాక్ స్విచ్లో అయితే న్యూట్రల్ అంతకంతది ఫస్ట్లో ఇచ్చినాడు. చూడండి, సో సిరీస్లో లైట్ ఆఫ్ అయింది. సో ఇది మనకి న్యూట్రల్, సెంటర్ వచ్చి లైవ్, లాస్ట్ 2 అనేది వచ్చి కామన్. సో ఇది అన్ని దానికి సప్లై వెళ్తుంది అన్నమాట డోర్ లాక్ అయిన తర్వాత. సో ఇవి న్యూ డోర్ లాక్ స్విచ్ ఐఎఫ్బి. సో ఓల్డ్ అయితే సెంటర్లో, న్యూలో అయితే ఫస్ట్ 1 అనేది న్యూట్రల్. ఐఎఫ్బి డోర్ లాక్ స్విచ్లో న్యూట్రల్ ఏది వస్తుందంటే 1, 2 3 మనకి కామన్ లైవ్. సో మనము డోర్ లాక్ స్విచ్ ఏమైనా ఐఎఫ్బిలో వాషింగ్ మిషన్ కంప్లైంట్ పోయినప్పుడు ఏమైనా వైర్ కాలిపోయింది లేదా డోర్ లాక్ స్విచ్ కాలిపోయింది అంటే చూడండి 1 2 3. సో 1 అలాగే వదిలేయండి, 2 3 మీరు డైరెక్ట్గా వైరింగ్ లూప్ ఇచ్చేయచ్చు. లూప్ ఇచ్చేస్తే డోర్ లాక్ అయినట్టే. సో వాషింగ్ మిషన్ మీకు ఆన్ అవుతుంది, వర్క్ అవుతుంది. ఐఎఫ్బిలో అయితే 1, సో 1కి వచ్చిన తర్వాత వైర్ని వదిలేయండి. 2 3, సో ఈ 2 3 అనే దాన్ని మీరు డైరెక్ట్గా లూప్ ఇవ్వచ్చు, లేదా 2 వైర్ డైరెక్ట్గా జాయిన్ చేసేసి వాషింగ్ మిషన్ ఆన్ చేశారంటే మీకు 100% వాషింగ్ మిషన్ రన్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు డైరెక్ట్ అయ్యి డోర్ లాక్ స్విచ్ని కూడా డైరెక్ట్ చేయొచ్చు. సో ఇది ఐఎఫ్బి. ఇంకా ఇది శాంసంగ్ డోర్ లాక్ స్విచ్ ఉంది.
శాంసంగ్ డోర్ లాక్ స్విచ్లో మనకి 345 అని నెంబర్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, 345 అని ఉంది. సో ఇక్కడ కూడా చూద్దాం మనము. ఐఎఫ్బిలో అయితే మనకి లాస్ట్లో న్యూట్రల్ ఉంది. దీంట్లో ఏది న్యూట్రల్ ఇచ్చినాడని. సో శాంసంగ్లో మనకి విన్నారో కదా ఫ్రెండ్స్, సౌండ్ వచ్చింది టక్ అని. ఓకే, డోర్ లాక్ అయింది. ఇక్కడ మనకి న్యూట్రల్ అనేది లాస్ట్లోనే ఇచ్చినాడు. న్యూట్రల్ అనేది లాస్ట్లో ఉన్నప్పుడు ఓకే అంటే 3 అనేది న్యూట్రల్, 4, 5 అనేది మనకి కామన్ లైవ్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 3 ఎంతకంతది న్యూట్రల్, 4, 5 అనేది కామన్ అండ్ లైవ్. ఇది శాంసంగ్ వాషింగ్ మిషన్ డోర్ లాక్ స్విచ్. సో మనము శాంసంగ్ వాషింగ్ మిషన్ కంప్లైంట్ ఏదైనా పోయినప్పుడు డోర్ లాక్ ఏమైనా ప్రాబ్లం ఉంటే 3 అంతకంత పిన్ న్యూట్రల్ ఉంటుంది. సో దాన్ని వదిలేసి 4 and 5 రెండుని మీరు డైరెక్ట్ చేశారంటే డోర్ లాక్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మీకు వాషింగ్ మిషన్ రన్ అవుతుంది. శాంసంగ్ వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో 3 అంతకంత పిన్ వచ్చి న్యూట్రల్ ఉంటుంది. అది అలాగే వదిలేయండి. 4 and 5 ఈ రెండు పిన్ మీరు లూప్ ఇవ్వచ్చు, లేదంటే డైరెక్ట్ చేయొచ్చు. శాంసంగ్ డోర్ లాక్ స్విచ్లో 4 and 5. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఏ కంపెనీ డోర్ లాక్ స్విచ్ అయినా వేరే ఏ కంపెనీకైనా మనము వేయచ్చు. మనము సిరీస్ ముఖాంతరం ఇలా ఈజీగా చెక్ చేసి, సో ఏది లైన్, ఏది లైవ్, అలాగే ఏది కామన్ అంతకంతని చెక్ చేసి వేరే ఏ కంపెనీ డోర్ లాక్ స్విచ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మన దగ్గర ఏ కంపెనీ డోర్ లాక్ స్విచ్ ప్రజెంట్ ఉంటుందో దాన్ని ఆల్టర్నేటివ్గా దానికి వేసుకోవచ్చు. సో షార్ప్, బాష్ నేను చెప్పినట్టు ఈ రెండు కంపెనీలు అయితే మనకి అవైలబిలిటీ ఉండదు, సమ్టైమ్స్ దొరకదు. సో ఇలాంటి మోడల్ దొరికినా ఈ మోడల్ అయితే అస్సలు దొరకదు. కాబట్టి మనము ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సో ఈ విధంగా మనం ఐఎఫ్బీది కానీ శాంసంగ్ కానీ డోర్ లాక్ స్విచ్ని వేసుకోవచ్చు. ఇవన్నీ సేమ్ ఉంటాయి, మనకి సిట్టింగ్ అంతా సేమే వస్తుంది. ఐఎఫ్బీ అయితే శాంసంగ్ మనకి, సో శాంసంగ్ కూడా మనకి సేమే వస్తుంది సిట్టింగ్ అనేది. సో శాంసంగ్ కంపెనీ కానీ లేదంటే ఐఎఫ్బీ డోర్ లాక్ స్విచ్ కానీ మనము బాష్ లేదంటే షార్ప్ కంపెనీ కూడా మనము వేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము సింపుల్గా సిరీస్ ముఖాంతర డోర్ లాక్ స్విచెస్ బాగున్నాయా లేదా, సో అలాగే కామన్ ఏది, న్యూట్రల్ ఏది, లైవ్ ఏది అంటే లైన్ ఏది అనేది మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.